కాపులు 27% ఓట్ బ్యాంక్ మాకు ఏదో ఒక 25% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, గతంలో టీడీపీ పార్టీ కానివ్వండి, ఎవరైనా సరే గెలవాలంటే మాత్రం కాపుల ఓట్ బ్యాంకు చాలా ముఖ్యం. కూటమి కట్టాం, బంపర్ మెజార్టీతో ఓట్లు వేసాం. ఈరోజు అధికారంలో ఉన్నాం, 164 సీట్లు ఇచ్చారు. కానీ కాపులు మాత్రం ఎక్కడో కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే కాపులని ఏదో ఒక విధంగా రాజకీయంగా వాడుకోవడం, కాపులని ఏదో ఒక విధంగా మాట్లాడటం, ప్రపంచంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా దాని చుట్టూ కాపు పెట్టుంటారు. ఎవడైనా ఎవరితో లేచిపోయినా నీకు కాపే కారణం, ఎవడు చెప్పేసినా కాపే కారణం, ఎవడు పారిపోయినా కాపే కారణం. ఆఖరికి ఒక రౌడీ షీట్ అదృశ్యమైందని కారణం ఎవరు? కాపు నాయకుడు. దానికంత కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ కారణం అని చెప్పి ప్రచారం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు. విషయానికి వస్తే వీళ్ళందరూ ఇప్పుడు మేము చూసిన పోస్టర్లు అందరూ కూడా పేరు నాని, అంబటి రాంబాబు, అక్క ఉమ్మగీత, ఇంకా గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా కాపు కార్డుతో మంత్రుల పొగలు పొందినోళ్ళు. కాపు కార్డుతోనే, కాపు పొలంతోనే, ఏదో పోటుగారని కాదు. ఈరోజు రాష్ట్రంలో కాపులను రచ్చబెట్టి, కాపులను చిచ్చుపెట్టి వేడుక చూస్తున్నారు. ఒక విషయం ఉంటున్నా, కాపుల మధ్య చిచ్చు పెట్టడానికి కారణం ఏంటి? కూటమిలో తెలుగుదేశం జనసేన విడిపోవాలి, విడిపోతే జగన్కు మంచి జరుగుతున్న ఆలోచనలో ఉన్నారు. కాకినాడలో ఒక సభ పెట్టారు, ఒక మీటింగ్ పెట్టుకోవాలి కాపులంతా కలిసి, ఈ వైసీపీ పాలేరి కాపులంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏమనంటే వీళ్ళు 5 మందిలో ఎవరో ముఖ్యమంత్రి అవుతారంట. జగన్